నేనైతే బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాను, లెంగ్ది వీడియోస్ అయిపోతున్నాయని. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఏంటో కుక్కర్ విజిల్ రాలేదండి, సో నేను టైం పెట్టుకుని అయితే చేసేసాను. ఈ టైంలో స్నాక్స్ ఏంటని అడగచ్చు, కానీ ఎప్పుడు కోరికలు అనేవి వస్తూ ఉంటాయి కదా అందరికీ. వ్యూస్ తగ్గిపోయారేంటో, సో ఈరోజు లైవ్కి వద్దాం అనుకుంటున్నాను. సో మ్యూజిక్ అసలు పెట్టకండి, కాపీరైట్ అనేది పడుతుంది. నాకు ఎప్పుడు చిన్న చిన్న సామాన్లు వాడటం ఇష్టము. మన చిన్నప్పుడు ఇవేమి ఉండేవి కాదు. పచ్చిమిరకాయ బజ్జీ, చల్ల పునుకు, రిపీటెడ్గా పకోడీ, అల్లం పకోడీ, లేకపోతే వామ్ పకోడీ. వ్యూస్ రావట్లేదని బాధపడకండి, నాకు కూడా ఏం వ్యూస్ రావట్లేదు. కానీ కన్సిస్టెన్సీగా ఉండాలి. అంటే మనము రోజు అప్లోడ్ చేయాలండి ఏదో ఒక వీడియో. వాళ్ళకి ఏంటంటే మనము చేస్తున్నాము, మన కష్టము పట్టే వాళ్ళు మనకి వ్యూస్ అనేవి వస్తాయి. సో అందరూ చెప్పేది మానిటైజేషన్ అవ్వాలి అంటే మన సొంత వీడియోలే పెట్టుకోవాలండి. ఎందుకండి పాటలు అవన్నీ పెట్టి మానిటైజేషన్ వరకు వెళ్ళి వీడియో అవ్వకపోతే చాలా ఫీల్ అవ్వాలి కదా. సో దయచేసి మీరు అలా చేయొద్దు. చూసారు కదా, కొన్నిసార్లు మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. నాకేంటంటే ఏమైనా చేద్దాం అనేటప్పటికీ ఫ్లాప్స్ అనేవి ముందు వస్తాయి, ఫెయిల్యూర్స్ అనేవి. ఏమైందంటే కుక్కర్ విజిల్ రాలేదు. సో ఎక్కడ పడేస్తున్నాను, కింద పడేస్తున్నాను అనుకోవచ్చు. ఇదిగోనండి, నాకు చిన్న చిన్న గిన్నెలు అంటే ఇష్టము. సో సో ఇలా స్మాష్ చేసేసాను నేను. హైజీనిక్ అంటున్నారు కదండి, చేత అన్నం తింటామా లేకపోతే స్పూన్తో తింటామా అండి? కొన్ని చేయొచ్చు, కొన్నిటికి పర్లేదు, కానీ అన్నిటికీ అయితే మాత్రం బాగోదండి. మన చిన్నప్పుడు మన నానమ్మలు నీట్గా లేరా, అమ్మమ్మలు నీట్గా లేరా? సో అన్నీ నేను చెప్పను, కానీ ఇలాంటి వాటికి కూడా రూమర్స్ క్రియేట్ చేస్తే ఇంకా మీరు తినేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఒకరిని మనం అంటున్నామంటే మనం చేసేది ఏంటి, మనం ఎలా తింటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. సో ముద్ద కింద చేసేసాను కదా. ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు నేను వేయట్లేదు, అంటే ఇష్టంగా తినరు. నేను ఉత్తి బంగాళదుంప ఇది కూడా తింటానండి.
కార్న్‌ఫ్లోర్ అయితే ఉంది, వేసేస్తున్నాను. అలాగే కొంచెం కారం, ఉప్పు అన్నీ కూడా వేసేస్తాను. యూట్యూబ్లో ఒకరిని చూసి పెట్టినా మనము వాటిని పేరు మార్చి పెట్టాలేమో అనిపిస్తుంది. చూద్దాము ఇది ఫైనల్గా ఏమవుతుందో. సో కారం, ఉప్పు కూడా వేసేస్తానండి. చిల్లీ మసాలా, ఇది అన్ని పప్పులు కలిపి ఉంటుంది. ఇది కారం ఎక్కువ ఉండదు, మనకి ఏంటంటే కమ్మదనం ఉంటుంది. సో ఎంత వేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. సో నేను చేసేది కొంచెమే కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఉప్పు వేసాను. సో చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకొని మనకు ఎండ కింద ఫామ్ చేసుకుందాము. ఎప్పుడు కూడా రాదు రాదు అనుకోకూడదండి. మనం ఏందన్నా ఒకసారి ట్రై చేయాలి. అంటే నేను ఎక్కువ బడ్జెట్ పెట్టి చేయమని నేను చెప్పట్లేదు. సో మనకి ఇది కంచం కాదు కాబట్టి కంచం తీసుకుందాం ఒకటి. నేను ఇప్పుడే చూసానండి జస్ట్. అంటే ఈరోజు త్వరగా అయిపోయింది డిన్నర్ ఇంట్లో. సో ఏం చేద్దామా అంటే చూసారు కదా, ఇది ఇంకా సాగుతుంది. సో మనం చిన్న ముద్ద పెట్టుకుని, మనకి ఎక్కువ అవ్వాలి ఎందుకంటే చిటికెడు వెంటనే అయిపోతాయి. ఇది చూస్తుంటే నాకు సుబ్రహ్మణ్య షష్టప్పుడు జీళ్ళు కడతారు ఇలాగే. సో దీన్ని డెకరేట్ చేసేసుకుందాము. సో కట్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా మనకి మనకి స్టైల్గా ఉండడానికి సో నీకు కొన్ని బాల్స్ కింద చేద్దాము. రౌండే చేద్దాము. ఏదేనండి మనం కష్టే ఫలి.
మా బుడ్డిగాడు కూడా సమోసా తింటున్నాడు, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు నేను లెంగ్తీ వీడియోస్ పెడతాను అంటేనండి, ఒకటి మనము చేసే ప్రతి ప్రాసెస్ కొత్త వాళ్ళు నేర్చుకోవాలి. ఇది మీకు లెంగ్తీ అనిపించవచ్చు చూసే వాళ్ళకి, కానీ బాగుంటుంది. ఇప్పుడు మనము ఇది బాగానే చెప్పేసారులే, ఎలా చేస్తున్నారు, వీళ్ళకి బాగా వస్తాయా, వీళ్ళు వీడియో అయ్యాక ఏదో చేస్తారు, జిమ్మిక్స్ ఉంటాయి అని అనుకోకూడదు. నేను ఫస్ట్లో మా ఊరి వంటలు అవి చూసినప్పుడు వీళ్ళు ఏదో చేస్తారు అని నేను మంచి భ్రమలో ఉండేదాన్ని, కానీ ఆ భ్రమ అంతా తర్వాత పోయింది. సో వేసుకున్నవన్నీ, ఉండలు చేసినవన్నీ ఇందులో పెట్టేశానండి. కొన్ని ఉండలు, కొన్ని నేను బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ ఇంకా పెట్టలేదు. నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకా అలా చేస్తూనే ఉంటాను, పర్ఫెక్ట్గా రావాలంటాను. మా వాళ్ళకి చేదస్తాం అంటారు, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అండి కంటెంట్ ఉన్న వీడియోస్కి కొంచెము సపోర్ట్ చేయాలండి, ఎందుకంటే చూసారు కదా, ఒక బ్రెడ్ ముక్కని కట్ చేసినట్టు కట్ చేస్తే మనకి బాగా వస్తాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చాయి. వాటి మీద స్టాంప్ పడాలి ఇలాగా. ఉండల కన్నా ఇది ఈజీ అండి. చూసారు కదా, స్టాంప్స్ పడ్డాయి. కలిపి షేప్ పోతాయి. సో మరీ స్టాంప్ పడిపోవాలని చెప్పి మరీ మీరు సో బిస్కెట్సే బాగున్నాయి కదా, మొన్న గులాబ్ జామ్ చేశాను కాబట్టి కొత్తగా ఉంటాయి. నేను ట్రయాంగిల్ చేశాను, చూసారు కదా, మరీ నొక్కేకండి, జస్ట్ వాటి మీద ముద్ర పట్టే చాలు. చూసారా, ఎక్స్పీరియన్స్ చేయగా వచ్చాయి. వీటిని పొటాటో పిల్లౌస్ అంటారు, పిల్లోస్. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తాయో. అందరికీ అప్పుడప్పుడు హెల్ప్ అవసరం, వాళ్ళని కొంతమంది చేసేది.
సో నేనైతే క్యాబేజీ కుర్మా అయితే చేసేస్తున్నాను. క్యాబేజీ కుర్మా అయితే చేసేసాను. సో అదే ప్యాన్లో అయితే పెట్టేశానండి. సో ప్యాన్ ఆయిల్ హీట్ అయ్యాక అయితే నేను వేస్తాను. ఇలా కెచప్స్ అవి రెడీ అయితే వేసేసానండి ఆయిల్లో. అవి వేసాక మనం కొంచెం సేపు వాటి నుంచి తర్వాత కొంచెం గరిటతో అంటుకుంటున్నాయో లేదో లేచిపోతున్నాయో చూసుకోవాలి, ఎందుకంటే షేప్ పోతుంది. మాడకుండా చూసుకోండి. 2 సైడ్స్ తిప్పడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కటి కూడా. సోడా ఏమీ వేయక్కర్లేదు. చూసారా, అంత ఈజీ కాదండి కుకింగ్. అలాగని అన్నీ బయట కొంటే ఇంకా వైఫ్ని మిస్ అయ్యేటట్టు ఉండాలి. కానీ చూసారు కదా షేప్స్ పోతున్నాయి. ఇట్స్ ఓకే. ఐ థింక్ బాల్సే బెస్ట్ అనుకుంటా. చూసారు కదా మొత్తం అంటుకుపోయినాయి. ఇప్పుడు చూసారు కదా ఎలా వస్తున్నాయో బజ్జీల కింద. సో ఫస్ట్ ట్రైల్ అయితే పోయాయండి. అది మళ్ళీ నేనేం పోగొట్టలేదు. మళ్ళీ దానికి కొంచెం బియ్యపిండి వేయాలండి. ఇప్పుడు వాళ్ళకి అలవాటు బట్టి వాళ్ళు ఎలా చేస్తారో జిమ్మిక్కులు తెలియదు, కానీ అలవాటు లేని వాళ్ళు మాత్రము కొంచెము శ్రద్ధ పెట్టే చేయాలి, లేకపోతే ఇలా ఫ్లాప్ అయిపోతుంది. ఎంత టైం తీసుకుంటుందో చూసారు కదా. సో మనకి క్రిస్పీగా రావాలి అంటే టైం వేస్ట్ చేయకుండా చూసారు కదా. తీసేసుకున్నాను నేనైతే. ఫోన్ జాగ్రత్త అండి, అండ్ మీ చేతులు కూడా జాగ్రత్త వంట చేస్తున్నప్పుడు. చూసారు కదా, మనకి ఇలా మొత్తం ఆయిల్ అనేది రావాలి, అప్పుడే బాగా వచ్చినట్టు. ఇది ఆల్రెడీ ఇందాక చేసిందండి. నేను దానికి మళ్ళీ బియ్యపిండి యాడ్ చేసి వేసేస్తున్నాను. సో టోటల్గా నాకు 10 అయినాయి. రాని వంటలు ఎంతైనా కూడా మనం చూసి ఏమేమి రెమెడీస్ చేయాలని చెప్పి చేయండి, లేకపోతే క్వాంటిటీ వేస్ట్ అయిపోతుంది, ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఆ షేప్స్ నేనే తీసుకొచ్చానండి. ఇందాక చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, అదేనండి. ఈరోజు లైవ్కి వస్తాను ఎలాగైనా, చేద్దాం. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు, అంటే నేను ఏం మానిటైజేషన్ అయిన క్యాండిడేట్ని కాకపోయినా అట్లీస్ట్ నేను తీసుకున్న టిప్స్ ఏమిటో అన్నీ కూడా నేను వివరంగా మీకు చెప్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి అందరూ సక్సెస్ అయిపోయిన వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మనం సక్సెస్ అవుతూ చేస్తున్నాము. మనం బిగినింగ్ అంటే నేను మీతో పాటు కలిసి చేస్తున్నట్టు. చూసారు కదా, మనం అంత బియ్యపిండి అప్లై చేసినా కూడా అడిగంట ఎలా వస్తుందో, ఇలా ఫ్రీగా వచ్చేయాలి.
ఎప్పుడు అలవాటు లేనివి చేతితో మాత్రము జాగ్రత్త, చేతులు జాగ్రత్త. మనల్ని నమ్ముకుని మన ఫ్యామిలీ ఉంది, మనకి వెనకాల ఎవరు సపోర్ట్ లేరు అని దృష్టిలో పెట్టుకుని వీడియోలో కొన్ని ఫ్లిప్స్ మిస్ అయినా పర్లేదు, కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం హైలో పెట్టాను. చూసారు కదా, ఆయిల్ కూడా లేదు. ఆ బాత్రూమ్ వీడియోలు పెడుతున్నారు ఏంటో, వాళ్ళ ఇంగితానికే వదిలేయాలి. ఎవరిని అంటున్నానో మీకు బాగా అర్థమైంది. ఏమంటే చెయ్యాలంటే బోల్డ్ కంటెంట్ ఉందండి, అంతమంది ఉన్నారు, ఏ కంటెంట్ సృష్టించలేరా? మళ్ళంటే కొంచెము ఇంకా హస్బెండ్స్ కొంచెం కెమెరా ముందుకు సిగ్గుపడితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏమో, కానీ అలాంటి వాళ్ళకి ఏంటండి ప్రాబ్లం? వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ వైఫ్ ఇంకో ఛానల్ క్రియేట్ చేసింది, ఇంకా ఏంటండి ప్రాబ్లము? సో ప్లీజ్ అలాంటివి పెట్టద్దు, అవి తినేటప్పుడే వస్తాయి దరిద్రం తగ్గట్టు. సో చాలండి, ఆ షేప్ వచ్చేస్తే చాలు. నేనైతే స్టవ్ కట్టేశాను, ఆ వేడికి మరీ మాడిపోయినా బాగోదు. హ్యాపీగా సర్వ్ చేసుకుని షార్ట్ పెట్టేద్దామా? ఓకే, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ చెప్పే విధానం ఏమైనా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అది కూడా చెప్పండి. నేనేం ఫీల్ కాను. అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ, శుభరాత్రి, శుభరాత్.